టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న విజువల్ వండర్ వారణాసి కోసం యావత్ దేశం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అభిమానులు చిన్న అప్డేట్ కోసం ఆరాటపడుతున్న ఈ తరుణంలో చిత్ర కథానాయిక గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా క్రేజీ సీక్రెట్స్ బయటపెట్టింది. అసలు జక్కన్న మైండ్ లో ఉన్న థీమ్ ఏంటి, షూటింగ్ ఏ స్టేజ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ మూవీ బ్లఫ్ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆమెకు మీడియాతో ముచ్చటించే క్రమంలో వారణాసి ప్రస్తావన వచ్చింది. దీంతో ఆమె బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. రాజమౌళిని అత్యుత్తమ దర్శకుడిగా కీర్తించిన ప్రియాంక ఈ సినిమా కోర్ పాయింట్ ను రివీల్ చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. ఇదొక టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని, ప్రపంచం నలుమూల సాగే ఉత్కంఠభరితమైన సాహస యాత్ర అని అసలు పాయింట్ చెప్పేసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ బాబు పవర్ఫుల్ రుద్ర పాత్రలో కనిపించనుండగా ప్రియాంక ఒక పక్కా దేశీయ అమ్మాయి మందాకినిగా అల్లరించనుంది. షూటింగ్ వర్క్ గురించి చెబుతూ ఇప్పటికే ఏకంగా 14 నెలల పాటు చిత్రీకరణ కంప్లీట్ అయిందని, పర్ఫెక్షన్ కోసం రాజమౌళి సమయం తీసుకుంటున్నారని, ఇంకా 6 నెలల వర్క్ బ్యాలెన్స్ ఉందని క్లారిటీ ఇచ్చింది. తాను చూసిన కొన్ని సినిమా రషెస్ నిజంగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయని మురిసిపోయింది. దాదాపు 14 ఏళ్ల క్రితం రామ్ చరణ్ తుఫాన్ పరాజయం తర్వాత టాలీవుడ్ కు దూరమైన ప్రియాంక ఇప్పుడు వారణాసితో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది. ఇండియన్ సినిమా స్టామినాను గ్లోబల్ లెవెల్లో చాటి చెప్పి ఈ భారీ అడ్వెంచర్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయడానికి రాబోతుంది.